హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఆనియన్స్ని స్లైస్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని బిరిస్తా అంటారు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు నేను చికెన్ని మంచిగా వాటర్లో సాల్ట్ వేసి పక్కకు పెట్టేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ని మీరు ఏదైతే వెజల్లో ఆర్ గిన్నెలో బిర్యానీ చేయాలనుకుంటున్నారో అందులో వేసేసి, నేనైతే ఫస్ట్ బిరిస్తా వేశాను. నెక్స్ట్ చికెన్ పీసెస్ని అన్నీ ఈక్వల్గా ప్లేస్ చేశాను. ఇప్పుడు రిమైనింగ్ బిరిస్తా కూడా అంటే ఆనియన్ ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా దానిలో చికెన్లో వేసేసుకున్నాం. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర, పుదీనా, ఇందులోకి నేను స్పైసెస్ వేసుకున్నాను. స్పైసెస్లో నేను షాజీరా, ఇలైచీ, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, లాంగ్, దాల్చిని, స్టార్ అనీస్, ఒకటి పెద్ద ఇలైచీ తీసుకొని ఇందులో వేసేసాను. మీకు స్పైసెస్ మీ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ని ఇందులో పోసాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, కొంచెం చిటికెడు పసుపు వేసి ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులో గ్రీన్ చిల్లీ పేస్ట్ నేను ఒక 10 గ్రీన్ చిల్లీస్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులో వేశాను. ఒక లెమన్ని మంచిగా ఇందులో స్క్వీజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలైచీ పౌడర్. ఇలైచీ పౌడర్ని ఒక 3 to 4 చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది బిర్యానీకి. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని చికెన్కి మ్యారినేట్ చేసుకోండి. మసాలా మొత్తం చికెన్కి మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేను 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ నానబెట్టేశాను. రైస్లోకి ఈ స్పైసెస్ తీసుకోవాలి. మన బగారా లీవ్స్, దాల్చిని, షాజీరా, ఇలైచీ, లాంగ్, మిరియాలు తీసుకొని ఇందులో వేసేసి మిక్స్ చేయండి. నేను 1/2 kg చికెన్కి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2 times వాష్ చేసి 1/2 an hour నానబెట్టుకోవాలి. ఇందులో నేను కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేశాను ఇందులో. మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ ఒక 1/2 an hour or 1 hour మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీరు చికెన్కి రైస్ ఎప్పుడైతే మీరు బిర్యానీ చేయాలనుకుంటున్నారో అప్పుడే కర్డ్ కలపాలండి. కర్డ్ ఫస్ట్ కలిపితే అది పుల్లగా అయిపోతుంది. అందుకే చికెన్ బిర్యానీ చేసే ముందు ఒక 15 to 20 minutes బిఫోర్ కర్డ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే రైస్ ఇక్కడ పెట్టేశానండి. వాటర్లో ఒక బాయిల్ కూడా వచ్చేస్తుంది. చూడండి రైస్ అయితే ఉడుకుతుంది. చూడండి ఇక్కడ రైస్ మొత్తం ఉడికే వరకు చూసుకోవద్దండి. ఒక 60 to 50% రైస్ బాయిల్ అయిన తర్వాత ఒక లేయర్ ఇందులో వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 5 minutes గ్యాప్ ఇస్తూ ఒక 2 minutes 3 minutes గ్యాప్ ఇస్తూ రైస్ని మనం లేయర్గా చేసుకుంటే సరిపోతుందండి. ఒకే టైం మొత్తం రైస్ వేయకండి. ఇక్కడ నేను మిల్క్లో యెల్లో ఫుడ్ కలర్ కలుపుకొని పెట్టుకున్నానండి. మీరు కావాలంటే కేసర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ లేయర్
రైస్ 95% ఏదైతే కుక్ అయిందో అది వేసుకుంటున్నాను ఇక్కడ. బాస్మతి రైస్ మంచి క్వాలిటీ తీసుకుంటే మనకి బిర్యానీ చాలా పుల్లలుగా వస్తుందండి. ఇప్పుడు నేను మిల్క్ మిక్స్చర్ని మొత్తం రైస్లో చుట్టూ వేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన నేను 2-3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ ఘీ కూడా వేస్తున్నానండి. ఘీ ఎంత ఫ్రెష్ ఉంటే మీకు అంత టేస్ట్ బాగుంటుంది. ఘీ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ ఏమైతే మిగిలిపోతుందో అది కూడా నేను ఒక 2-3 స్పూన్స్ వేసానండి. ఒక 5-10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద కుక్ చేద్దామండి బిర్యానీని. నేనైతే పైన ఇలా ఒక వెయిట్ పెట్టానండి. ఇప్పుడు 5-7 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో బిర్యానీని ఒక 25-30 మినిట్స్ కుక్ అవ్వడానికి వదిలేశాను. నేను లాస్ట్లో కూడా ఇలైచీ పౌడర్ యాడ్ చేశాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. మీరు కూడా లాస్ట్లో ఇలైచీ పౌడర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీకు నా బిర్యానీ మెథడ్ నచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.